ఈరోజు క్లాస్లో మనం అడ్వాన్స్డ్ సర్చ్ నెట్వర్క్ క్యాంపెయిన్ గురించి నేర్చుకుందామండి. ఇంతకుముందు బేసిక్గా ఒక సర్చ్ నెట్వర్క్ క్యాంపెయిన్ అనేది ఎలా సెటప్ చేసుకోవాలి అనేది చెప్పుకున్నా నేను. ఈరోజు అడ్వాన్స్డ్ ఇన్ డెప్త్ నేర్చుకుందామండి. ఇన్ కేస్ ఆఫ్ సర్చ్ నెట్వర్క్ క్యాంపెయిన్ మన యాడ్ టైప్ ఏంటండి? మన యాడ్ ఫార్మాట్ ఏంటి? టెక్స్టా, ఇమేజా? Text, yes. ఎస్, టెక్స్ట్. వేర్ విల్ మై యాడ్ అపియర్? SCRP లోనే SCRP. కనిపిస్తుంది. సోర్స్ నెట్వర్క్ క్యాంపెయిన్ యాడ్స్. హౌ గూగుల్ విల్ చార్జ్ అంటే బిడ్డింగ్ స్ట్రాటజీ CPC, CPC. కాస్ట్ Yes, పర్ cost క్లిక్. per click. రైట్. నెక్స్ట్ థింగ్, టార్గెటింగ్. వి టార్గెట్ మెయిన్లీ కీవర్డ్స్ అండ్ లొకేషన్. లొకేషన్ బేస్డ్ టార్గెటింగ్ అండ్ కీవర్డ్ బేస్డ్ టార్గెటింగ్ చేస్తాం సర్చ్ నెట్వర్క్ క్యాంపెయిన్. సో ఏ క్యాంపెయిన్ కన్నా సరే మనకి ఇవి గుర్తుండాలండి. దాని యాడ్ ఫార్మాట్ ఏంటి, యాడ్ అనేది ఎక్కడెక్కడ అపియర్ అవుతుంది, దాని బిడ్డింగ్ స్ట్రాటజీ ఏం చూస్ చేసుకోవాలి, టార్గెటింగ్ ఏది చేయాలి. మనం ఫస్ట్ క్లాస్లోనే చెప్పుకున్నాము. గూగుల్ యాడ్ నెట్వర్క్స్ గురించి, ఆ నెట్వర్క్స్ అన్నిటి గురించి మనకు ఐడియా ఉంటే కొంచెం క్లారిటీ ఉంటుంది అనమాట. రైట్. మామూలుగా అయితే సర్చ్ నెట్వర్క్ క్యాంపెయిన్లో మనం కాస్ట్ పర్ క్లిక్ CPC బిడ్డింగ్ స్ట్రాటజీ అనేది చూస్ చేసుకుంటామండి. సో ఈ బిడ్డింగ్ స్ట్రాటజీలో మెయిన్లీ 2 టైప్స్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ థింగ్ ఈజ్ మాన్యువల్ CPC, అంటే మాన్యువల్ కాస్ట్ పర్ క్లిక్. అండ్ సెకండ్ వన్ ఈజ్ మ్యాక్సిమైజ్ క్లిక్స్. నేమ్ ఇట్ సెల్ఫ్ సేస్ మాన్యువల్. మాన్యువల్ అంటే మనం మాన్యువల్గా చెప్తామన్నమాట గూగుల్కి, నేను ఇంత అమౌంట్ పే చేస్తాను పర్ క్లిక్ అని. ఓకే, హియర్ అడ్వర్టైజర్ విల్ డిసైడ్ హౌ మచ్ హీ హ్యాస్ టు పే పర్ క్లిక్. గూగుల్కి ఏమాత్రం కంట్రోల్ ఉండదు, టోటల్ అడ్వర్టైజరే డిసైడ్ చేస్తాడు అనమాట. నా యాడ్ ఎవరైనా క్లిక్ చేస్తే నేను ఇంత అమౌంట్ పే చేస్తా అని అడ్వర్టైజరే ఇక్కడ చెప్పేస్తాడు. హియర్ ది ఎంటైర్ కంట్రోల్ విల్ బి విత్ ది అడ్వర్టైజర్. ఇక్కడ డిసడ్వాంటేజ్ ఏంటి దీంట్లో మాన్యువల్ CPCలో అంటే, ఐ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. ABC ముగ్గురు కాంపిటీటర్స్ ఉన్నారు అనుకుందాం. లెట్స్ థింక్ దట్ ది CPC ఈస్ కాస్ట్ పర్ క్లిక్. A అనేవాడు ఈ స్పెండింగ్ 100 రూపీస్ పర్ క్లిక్ అండి. అతను 100 రూపీస్ పే చేయడానికి రెడీగా ఉన్నాడు. అండ్ B అనేవాడు హీఈస్ రెడీ టు పే 150 రూపీస్. C అనేవాడు హీఈస్ పేయింగ్ 250 రూపీస్ పర్ క్లిక్ అనుకుందాం. ఓకే, ఇప్పుడు యాడ్ ర్యాంక్ అకార్డింగ్ టు CPC చూద్దామండి. యాడ్ ర్యాంక్ అకార్డింగ్ టు CPC. ఇప్పుడు ఎవరి యాడ్ అనేది టాప్లో కనిపిస్తుంది? 250. ఆబ్వియస్లీ 250 రూపీస్ వాడి యాడే చూపిస్తుంది. నేను ఇక్కడ అకార్డింగ్ టు CPC అని ఎందుకు అంటున్నా అంటే, ఎవరి యాడ్ అయినా సరే టాప్లో కనిపించాలి అంటే దానికి ఫస్ట్ ఫ్యాక్టర్ బిడ్డింగ్, అంటే మనం ఎంత అమౌంట్ బిడ్ చేస్తున్నాము. అండ్ సెకండ్ ఫ్యాక్టర్ క్వాలిటీ ఆఫ్ ది యాడ్. ఈ రెండింటి మీద డిపెండ్ అయి ఉంటుందండి. ప్రస్తుతానికి అకార్డింగ్ టు అమౌంట్ నేను తీసుకుంటున్నాను అన్నమాట. ఆబ్వియస్లీ ఇతను ఎక్కువ పే చేస్తున్నాడు కాబట్టి ఇతని యాడ్ అనేది టాప్లో కనిపించే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సెకండ్ ఎవరిది కనిపిస్తుంది? బీస్ యాడ్ విల్ బీ ఇన్ సెకండ్ పొజిషన్ బికాస్ ఇతను 150 పే చేస్తున్నాడు. అండ్ నెక్స్ట్ AS యాడ్ విల్ బీ ఇన్ థర్డ్ పొజిషన్. మీరు కనుక ఇక్కడ గమనిస్తే సో సికి బికి ఎంత డిఫరెన్స్ ఉందండి? 100 రూపీస్ డిఫరెన్స్ ఉంది, అవునా? సి అనేవాడు పర్ క్లిక్ 100 రూపీస్ ఎక్కువ పే చేయాలి బి కన్నా టాప్లో కనిపించాలంటే, అవునా? ఐ కరెక్ట్? Yes. ఇప్పుడు ఇతను 151 రూపీస్ బిడ్ చేస్తున్నా సరే ఇతను టాప్లో కనిపించేవాడు కదా. Yeah. సేమ్ విత్ ది కేస్ ఆఫ్ బి. బి కూడా ఇప్పుడు 101 రూపీస్ పే చేసినా సరే బీస్ యాడ్ సెకండ్ పొజిషన్లో కనిపిస్తుంది. ఈ నీడ్ నాట్ పే 150 రూపీస్. ఇక్కడ 49 రూపీస్ లాస్ అవుతున్నాడు బి పర్ ఎవ్రీ క్లిక్కి. సి అనేవాడు 99 రూపీస్ లాస్ అవుతున్నాడు. దిస్ ఈస్ ది డిసడ్వాంటేజ్ విత్ మాన్యువల్ CPC. అందుకే మనము బేసిక్ సర్చ్ నెట్వర్క్ క్యాంపెయిన్ రన్ చేసేటప్పుడు బిడ్డింగ్లో డైరెక్ట్గా మనకు మ్యాక్సిమైజ్ క్లిక్స్ అనే బిడ్డింగ్ స్ట్రాటజీనే కనిపిస్తుంది. మాన్యువల్ CPC అనేది చాలా మంది వాడడం మానేశారండి, ఎందుకంటే లాస్ ఎక్కువ వస్తూ ఉంది కదా.
సో పక్కన వాళ్ళు ఎంత బిడ్ చేస్తున్నారు అనేది మనకు తెలియదు గూగుల్ యాడ్స్లో. ఎందుకంటే గూగుల్ యాడ్స్ క్లోజ్డ్ బిడ్డింగ్ స్ట్రాటజీ అనేది ఫాలో అవుతుంది. సో వీ డోంట్ నో హౌ మచ్ అవర్ అదర్ కాంపిటీటర్స్ ఆర్ బిడ్డింగ్. సో అందువల్ల మనం అమౌంట్ అనేది ఎక్కువ లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అండ్ ఇంకొకటి, కాన్స్టెంట్గా చేంజ్ చేస్తూ ఉంటామా అంటే బిడ్డింగ్ మనము. సో ఇప్పుడు దీంట్లో మాన్యువల్ సిపిసిలో ఏం చేయాలంటే, సో ఫస్ట్ ఏ అనేవాడు ఇప్పుడు 250 రూపీస్కి అతని యాడ్ టాప్లో కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ సో అతను మళ్ళీ చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. హీ హాస్ టు కీప్ ఓకే 249 రూపీస్, ఇప్పుడు కూడా నా యాడ్ టాప్లో కనిపిస్తూ ఉందా, వెరీ గుడ్. నెక్స్ట్ 248 రూపీస్, ఆర్ఎల్స్ నెక్స్ట్ 200. అలా అమౌంట్ మాటి మాటికి చేంజ్ చేసుకుంటూ అతని పొజిషన్ చెక్ చేసుకుంటూ ఉండాలి అతను. అప్పుడే అతనికి అర్థమవుతుంది, ఓకే నేను ఎంత అమౌంట్కి టాప్లో కనిపిస్తున్నాను, నా అమౌంట్ తగ్గించాలా ఎక్కించాలా అనేది. సో ఇలా కాన్స్టెంట్గా అమౌంట్ చేంజ్ చేస్తూ ఉండాలా, కాన్స్టెంట్గా అబ్జర్వ్ చేస్తూ ఉండాలంటే ఇట్స్ బిట్ డిఫికల్ట్. ఒకవేళ గనక మన దగ్గర మల్టిపుల్ యాడ్ క్యాంపెయిన్స్ గనక రన్ చేస్తూ ఉంటే మనం, అది ఇంకా డిఫికల్ట్ అవుతుంది. అవునా, కరెక్టేనా అండి? అంటే Yeah. మాన్యువల్ సిపిసి వాడడం చాలా తక్కువ అయిపోయింది, ఇప్పుడు ఎవరు వాడట్లేదు. ఒకవేళ మనం కావాలి సెట్ చేసుకోవాలంటే కూడా చేసుకోవచ్చు అండి. సో సింపుల్గా గూగుల్ యాడ్స్కి వెళ్ళండి. సో యూ కెన్ గో టు క్యాంపెయిన్స్. ఇప్పుడు డైరెక్ట్గా క్యాంపెయిన్ క్రియేట్ చేసేటప్పుడు మాన్యువల్ సిపిసి ఆప్షన్ అనేది ఇవ్వట్లేదండి. సో వన్స్ యూ క్రియేట్ ది క్యాంపెయిన్, యూ కెన్ గో టు దాట్ క్యాంపెయిన్. సో అండ్ దెన్ సెట్టింగ్స్లోకి వెళ్ళి మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఆఫ్టర్ క్యాంపెయిన్ క్రియేషనే పాసిబుల్ ఇది. ఇక్కడ ఏ క్యాంపెయిన్కి అయినా సరే కొంచెం పక్కన సెట్టింగ్స్ ఆప్షన్ ఉంటుంది. సో దాని మీద మీరు క్లిక్ చేస్తే యూ విల్ గెట్ ఆల్ ది సెట్టింగ్స్. అక్కడ మీరు బిడ్డింగ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ బిడ్డింగ్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ మ్యాక్సిమైజ్ క్లిక్స్ అని ఉంది. నేను చేంజ్ బిడ్డింగ్ స్ట్రాటజీ మీద క్లిక్ చేసి సెలెక్ట్ బిడ్ స్ట్రాటజీ డైరెక్ట్లీ అని ఉంది. చూడండి, నాట్ రికమెండెడ్ అని చెప్తున్నాడు వాడు. అన్ని నాట్ రికమెండెడ్ అంటే, సో యాక్చువల్లీ ఐ విల్ ఆల్సో నాట్ రికమెండ్ మాన్యువల్ సిపిసి. బట్ కొన్ని గూగుల్ చెప్పినా సరే వినాల్సిన అవసరం లేదండి, ఇట్స్ అవర్ విష్. బట్ ఇక్కడ మాత్రం వింటేనే బెటర్ అనమాట. సో ఇలా ఇక్కడ మీకు మాన్యువల్ సిపిసి అనే ఆప్షన్ కనిపిస్తుంది అనమాట. అండ్ దెన్ యూ కెన్ క్లిక్ ఆన్ సేవ్. సో ఇక్కడ ఏం జరుగుతుంది, సో ఇఫ్ యూ చూస్ మాన్యువల్ సిపిసి, ఒకవేళ గనక వీఆర్ సేయింగ్ దట్ ఐ విల్ పే 250 రూపీస్ పర్ క్లిక్, గూగుల్ విల్ టేక్ ది ఎంటైర్ అమౌంట్. మొత్తం 250 రూపీస్ గూగుల్ తీసేసుకుంటుందండి పర్ క్లిక్. తక్కువ ఎక్కువ ఏమి ఉండదు అనమాట. సో గూగుల్ విల్ టేక్ 250 రూపీస్ పర్ ఈచ్ క్లిక్. ఇక్కడ నెగోషియేషన్ అట్లాంటివి ఏమి ఉండవు అనమాట. ఓకే, సో దిస్ ఈస్ హౌ వీ హ్యావ్ టు చూస్ మాన్యువల్ సిపిసి అండ్ దెన్ వీ కెన్ క్లిక్ ఆన్ సేవ్. డన్, క్లియర్? Yeah. సో మనం డైరెక్ట్గా క్యాంపెయిన్ క్రియేట్ చేసేటప్పుడు ఈ ఆప్షన్ రావట్లేదు. ఆఫ్టర్ వీ క్రియేట్ ది క్యాంపెయిన్ మనం ఆ పర్టికులర్ క్యాంపెయిన్కి వెళ్ళి సెట్టింగ్స్లోకి వెళ్ళి చేంజ్ చేసుకోవాలి. బట్ ఐ డోంట్ రికమెండ్ మాన్యువల్ సిపిసి. వీ హ్యావ్ టు గో ఫర్ మ్యాక్సిమైజ్ క్లిక్స్. సో ఈ మ్యాక్సిమైజ్ క్లిక్స్ అంటే ఏంటి? సో దిస్ మ్యాక్సిమైజ్ క్లిక్స్ అన్ ఆటోమేటెడ్ బిడ్డింగ్ స్ట్రాటజీ. సో వేర్ గూగుల్ విల్ ఆటోమేటికలీ సెట్ అవర్ బిడ్స్. ఇక్కడ గూగులే డిసైడ్ చేస్తుందండి పర్ క్లిక్ ఎంత అమౌంట్ పే చేయాలి మనము అనేది గూగులే డిసైడ్ చేస్తుంది అనమాట. అండ్ ఇట్ ట్రైస్ టు షో యాడ్ టు యాజ్ మెనీ పీపుల్ యాజ్ పాసిబుల్. సో ఎక్కువ మందికి మన యాడ్ కనిపించడానికి ట్రై చేస్తామన్నట్టు గూగుల్. ఇంత ఎక్కువ మందికి చూపిస్తే అన్ని ఎక్కువ క్లిక్స్ వస్తాయి అన్నట్టు. ఓకే, సో బట్ 100% కంట్రోల్ విల్ బీ విత్ గూగుల్ ఓన్లీ. అర్థమైందా అండి? Yes. క్లియర్? సో ఇక్కడ మనం డైలీ బడ్జెట్ కాన్సెప్ట్ ఫాలో అవుతాం. డైలీ బడ్జెట్ అంటే సో పర్ డే నేను ఎంత అమౌంట్ స్పెండ్ చేయగలుగుతాను అని మనం గూగుల్కి చెప్తామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపీస్ స్పెండ్ చేయగలుగుతాను అని చెప్తాం. ఇందాక నేనేం చెప్పా, గూగుల్ విల్ బీ హ్యావింగ్ 100% కంట్రోల్. సో పర్ క్లిక్ ఎంత పే చేయాలనేది గూగులే డిసైడ్ చేస్తుంది ఇక్కడ. నా ఇప్పుడు ఏమవుతుందంటే, సో అకార్డింగ్ టు కాంపిటీటర్స్, సో మనకు చాలా మంది కాంపిటీటర్స్ ఉండొచ్చు. సో వాళ్ళు ఎంత పే చేస్తున్నారు అనే దాన్ని బట్టి మన బిడ్ అమౌంట్ అనేది డిసైడ్ అవుతుంది అనమాట. సో గూగుల్ మే టేక్ ఈవెన్ 500 రూపీస్ పర్ క్లిక్ ఆర్ ఈవెన్ 1000 రూపీస్ పర్ క్లిక్ ఆల్సో, ఆర్ 200 రూపీస్ పర్ క్లిక్. ఓకే, సో గూగుల్కి ఎంత నచ్చితే అంత అమౌంట్ అనేది బిడ్ చేస్తుంది. సో పర్ క్లిక్ గూగుల్ 500 రూపీస్ అయినా తీసుకోవచ్చు,
రూపీస్ అయినా తీసుకోవచ్చు, 200 రూపీస్ అయినా కూడా తీసుకోవచ్చు. అర్థమైందా అండి? సో Yes. సిపిసి విల్ బి డిసైడెడ్ బై గూగుల్. 100% కంట్రోల్ విల్ బి విత్ గూగుల్. ఓకే. సో ఇది దేన్ని బేస్ చేసుకుంటుంది? డైలీ బడ్జెట్ ఇది ఒకటి కన్సిడర్ చేసుకుంటుంది. సో ఈ డైలీ బడ్జెట్ ఎక్సీడ్ అవ్వకూడదు అంతే. సో మీకు 2 క్లిక్సే రావచ్చు పర్ డే, ఆర్ 1 క్లిక్కే రావచ్చు, ఆర్ 5 క్లిక్స్ కూడా రావచ్చు. గూగుల్ విల్ డిసైడ్ హౌ మచ్ అమౌంట్ వీ హ్యావ్ టు పే. నెక్స్ట్ థింగ్, దీంట్లో మనం ఒక రెస్ట్రిక్షన్ అనేది పెట్టుకోవచ్చు అండి. సో 500 రూపీస్ పర్ క్లిక్ అంటే మనం అఫోర్డ్ చేయలేకపోవచ్చు. అలాంటప్పుడు వీ కెన్ సెట్ ఎ రెస్ట్రిక్షన్ విత్ ది హెల్ప్ ఆఫ్ మ్యాక్స్ సిపిసి. సో మ్యాక్స్ సిపిసి మీన్స్ మ్యాక్సిమం కాస్ట్ పర్ క్లిక్. ఇక్కడ డైలీ బడ్జెట్ 1000 రూపీస్ ఇచ్చామనుకుందాం. అండ్ దెన్ వీ కెన్ డిఫైన్ మ్యాక్స్ సిపిసి ఈక్వల్ టు 100 రూపీస్. మీన్స్ ఏం చెప్తున్నాం ఇక్కడ? సో డైలీ బడ్జెట్, సో పర్ డే నేను 1000 రూపీస్ స్పెండ్ చేయగలుగుతాను. అండ్ పర్ క్లిక్ ఐ కెన్ ఓన్లీ స్పెండ్ ఎ మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ 100 రూపీస్. ఓకే. సో క్లియరా అండి? సో పర్ Yes. క్లిక్ 100 రూపీస్ మాత్రమే నేను స్పెండ్ చేయగలుగుతాను అని చెప్తాను. సో నా ఐ విల్ గివ్ అన్ ఎగ్జాంపుల్ ఆల్సో. సో లెట్స్ థింక్ దట్ దెర్ ఆర్ 3 కాంపిటీటర్స్, A and B. నా సో B వచ్చేసి మనం అనుకుందామండి, A is our competitor and B is us అనుకో. సో నా మ్యాక్స్ సిపిసి ఎంత ఇప్పుడు? 100 రూపీస్. సో మ్యాక్సిమం అమౌంట్ ఐ కెన్ పే పర్ క్లిక్ ఈస్ 100 రూపీస్. ఇప్పుడు గూగుల్ ఏం చేస్తుంది? ఈ కండిషన్ కనుక మనం పెడితే, మ్యాక్స్ సిపిసి అనే కండిషన్ అనే రెస్ట్రిక్షన్ కనుక మనం అప్లై చేస్తే, సో 50% కంట్రోల్ విల్ బీ విత్ అస్ అండ్ 50% కంట్రోల్ విల్ బీ విత్ గూగుల్. సో టోటల్ కంట్రోల్ గూగుల్కి వెళ్ళిపోదు, మనకు కూడా 50% కంట్రోల్ అనేది ఉంటుంది అన్నమాట. సో ఇఫ్ కాంపిటీటర్ ఈస్ ఏ, ఇఫ్ ఈ స్పెండ్స్ 10 రూపీస్ పర్ క్లిక్, సో ఇతను 10 రూపీస్ బిడ్ చేస్తున్నాడు అనుకుందాం. ఇప్పుడు గూగుల్ ఏం చేస్తుంది? సో ఇట్ విల్ స్పెండ్ 11 రూపీస్ పర్ క్లిక్. మన సైడ్ నుంచి గూగుల్ బిడ్ చేస్తుంది అనమాట 11 రూపీస్ అన్నట్టు. నెక్స్ట్, ఒకవేళ మన కాంపిటీటర్ 20 రూపీస్ బిడ్ చేస్తున్నాడు, అప్పుడు గూగుల్ ఎంత బిడ్ చేస్తుందండి మనకు? 21 రూపీస్ బిడ్ చేస్తుంది అనమాట. సో మంచిదే కదా. సో 1 రూపీనే. సో ఐఎమ్ నాట్ లూజింగ్ మోర్ అమౌంట్ లైక్ మాన్యువల్ సిపిసి. ఇప్పుడు మాన్యువల్ సిపిసిలో ఎంత ఇస్తే అంతా తీసేసుకుంటుంది. ఇక్కడ ఈ రెస్ట్రిక్షన్ అనేది పెట్టడం వల్ల, మ్యాక్స్ సిపిసి అనే రెస్ట్రిక్షన్ మనం పెట్టడం వల్ల ఓన్లీ 1 రూపీ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నాం. నా ఇప్పుడు వీళ్ళు 50 రూపీస్ స్పెండ్ చేస్తే గూగుల్ ఎంత బిడ్ చేస్తుందండి మన సైడ్ నుండి? 51 రూపీస్ గూగుల్ విల్ బి బిడ్డింగ్. క్లియర్? Yes. నా వీడు 100 రూపీస్ బిడ్ చేస్తే, 201. బట్ నేను ఇక్కడ ఏం చెప్తున్నా? 100 rupees 100 maximum. రూపీస్. వీడు కూడా 100 రూపీసే బిడ్ చేస్తాడు. సో ఇప్పుడు ఒకవేళ ఇక్కడ వీడు 105 రూపీస్ కనుక బిడ్ చేస్తే మన బిడ్ అమౌంట్ విల్ బి 100 ఓన్లీ. ఇలాంటప్పుడు మన పొజిషన్ ఏమవుతుంది? సెకండ్ పొజిషన్లో ఉంటాం మనం. ఓకే. సో ఇది ఒక రెస్ట్రిక్షను. సో దీనివల్ల మనం కొన్నిసార్లు మనం టాప్ పొజిషన్లో కనిపించకపోవచ్చు, తక్కువ క్లిక్స్ కూడా రావచ్చు. సో ఇది దేని మీద బేస్ అవుతుందండి? మన కాంపిటీటర్స్ మీద, వాళ్ళు ఎంత బిడ్ చేస్తున్నారు, మన యాడ్ క్వాలిటీ ఎలాగుంది, ఇట్లా వేరియస్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో బట్ మ్యాక్స్ సిపిసి అనే ఈ రెస్ట్రిక్షన్ మనం కనుక అప్లై చేస్తే, సో ఇంత అమౌంట్ కన్నా ఎక్కువ అనేది గూగుల్ ఛార్జ్ చేయదండి. ఓకే. క్లియర్ టిల్? Yes. రైట్. సో నా let's go and create search network campaign. సో వన్ థింగ్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఇస్, మాన్యువల్ సిపిసి అంటే మనమే డిసైడ్ చేస్తాం పర్ క్లిక్ గూగుల్ ఎంత ఛార్జ్ చేయాలి అనేది. మ్యాక్సిమైజ్ క్లిక్స్ అయితే, సో ఇది ఒక ఆటోమేటెడ్ బిడ్డింగ్ స్ట్రాటజీ. గూగులే డిసైడ్ చేస్తుంది పర్ క్లిక్ ఎంత ఛార్జ్ చేయాలి అనేది. ఒకవేళ మ్యాక్స్ సిపిసి అనే కండిషన్ కనుక మనం అప్లై చేస్తే, పర్ క్లిక్ మ్యాక్సిమం నువ్వు ఈ అమౌంట్ లోపలే తీసుకోవాలి, అంతకన్నా ఎక్కువ తీసుకోకూడదు అని మనం చెప్పొచ్చు అన్నమాట. ఓకే. క్లియర్? నా Yeah. I'll go and create a campaign. So create a campaign, new campaign. సో చూస్ క్రియేట్ ఎ క్యాంపెయిన్ వితౌట్ గైడెన్స్. మనకు తెలుసు మనం
మనకి ఏ క్యాంపెయిన్ కావాలి, మన యాడ్స్ ఎక్కడ కనిపించాలి అనేది. ఐ డోంట్ వాంట్ గూగుల్స్ గైడెన్స్, సో ఐఎమ్ చూసింగ్ దిస్. అండ్ దెన్ సర్చ్ నెట్వర్క్ క్యాంపెయిన్, కంటిన్యూ. సో సర్చ్, ఐ వాంట్ పేజ్ వ్యూస్, సో ఇది నేను రిమూవ్ చేసేస్తున్నా ఫర్ నా. సో పేజ్ వ్యూస్ అండ్ దెన్ కంటిన్యూ. సో ఇందాక మీకు ఇక్కడ ఏం కనపడిందంటే లీడ్ ఫామ్ కనిపించిందండి. ఎందుకు కనిపించింది? సో నేను యాడ్ ఎక్స్టెన్షన్స్ ఆర్ యాడ్ అసెట్స్ క్రియేట్ చేస్తున్నా, ఈ క్యాంపెయిన్కి యాడ్ చేస్తున్నా, అందువల్ల ఇక్కడ యాడ్ అయింది. మీరు కావాలి అంటే సో ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు మళ్ళీ. సో మీ యాడ్ డిస్ప్లే అయినప్పుడు ఆ ఫామ్, ఆ ఎక్స్టెన్షన్ కూడా కనిపించే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఓకే, సో ఫర్ నౌ ఐ విల్ గో విత్ పేజ్ వ్యూస్ అండ్ దెన్ కంటిన్యూ. సో వెబ్సైట్ విజిట్స్ కావాలి నాకు. నా బిజినెస్ నేమ్ ఇస్తున్నా నేను. డన్ అండ్ దెన్ కంటిన్యూ. సో campaign name, so I'm giving campaign name is హైదరాబాద్ డిజి రెడీ అని ఇస్తున్నా అండి. సో ఐ వాంట్ టు రన్ ఫర్ హైదరాబాద్ లొకేషన్ ఫర్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్. సో స్టార్ట్ న్యూ. సో ఇప్పుడు బిడ్డింగ్ వచ్చింది. సో సోర్స్ నెట్వర్క్ క్యాంపెయిన్లో బిడ్డింగ్ ఏం తీసుకుంటాం? క్లిక్స్ ఉంటాయి, అవునా? సో మ్యాక్సిమైజ్ క్లిక్స్. నా చూడండి, మ్యాక్సిమం కాస్ట్ పర్ క్లిక్ ఇది ఇచ్చామంటే ఏం చెప్తున్నట్టు గూగుల్కి? మ్యాక్సిమం పర్ క్లిక్ నేను ఇంతే స్పెండ్ చేయగలుగుతాను అని చెప్తున్నట్టు. ఓకే, సో మ్యాక్సిమైజ్ క్లిక్స్ బిడ్డింగ్ స్ట్రాటజీ వాడుతూ ఈ కండిషన్ కూడా మనం అప్లై చేస్తున్నాం, సో దట్ వీ డోంట్ లూజ్ మచ్ అమౌంట్ ఆఫ్ మనీ. సో కాంపిటీటర్స్ ఎంత బిడ్ చేస్తే దానికన్నా కొంచెం ఎక్కువ మాత్రమే గూగుల్ బిడ్ చేస్తుంది, మరీ ఎక్కువ బిడ్ చేయదు, సో దట్ వీ డోంట్ లూజ్ అవర్ మనీ. నా సో ఓన్లీ బిడ్ ఫర్ న్యూ కస్టమర్స్ అంటున్నాడండి. కొత్త కస్టమర్స్కి మాత్రమే మీ యాడ్ చూపించండి అలాగా. సో ఐ డోంట్ వాంట్ దాట్. ఐఎమ్ క్లికింగ్ ఆన్ నెక్స్ట్. సో ఇవి రెండు కూడా నేను డిజేబుల్ చేస్తున్నాను. బేసిక్ సర్చ్ నెట్వర్క్ చెప్పేటప్పుడు చెప్పున్నాను. సో సర్చ్ నెట్వర్క్ యాడ్ అనేది ఎస్సీఆర్పిలోనే కనిపిస్తుంది. సో గూగుల్ డిస్ప్లే నెట్వర్క్లో ఈ సర్చ్ పార్ట్నర్ వెబ్సైట్స్లో నాకు కనిపించాల్సిన అవసరం లేదండి. సో ఒకవేళ ఇది కనుక చూస్ చేసుకుంటే గూగుల్ కొంచెం అమౌంట్ ఎక్కువ ఖర్చు పెడుతుంది, వీటిలో కూడా మీ యాడ్ చూపిస్తుంది. అవసరం అనుకుంటే యూ ఎనేబుల్ దమ్, అదర్వైజ్ డిజేబుల్. నెక్స్ట్ ఇప్పుడు లొకేషన్. ఐ విల్ చూస్ ఎ లొకేషన్ కాల్డ్ హైదరాబాద్ అండ్ దెన్ ఇంక్లూడ్. సో యూ కెన్ ఆల్సో టార్గెట్ విత్ రేడియస్. సో అడ్వాన్స్డ్ సర్చ్ అని ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుందండి, దాన్ని చూస్ చేసుకోండి. సో హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా నేను చూపించాలి అనుకుంటున్నా. ఇప్పుడు సికింద్రాబాద్ ఉందండి, హైదరాబాదే కదా అది కూడా, అవునా? Yes. రైట్. సో సికింద్రాబాద్ నుంచి కూడా నా కోర్స్కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, రైట్? జనాలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, రైట్? సో యూ కెన్ చూస్ ద రేడియస్ అండ్ దెన్ యూ కెన్ చూస్ మైల్సా కిలోమీటర్సా. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే ఐ రిమూవ్ దట్ అండ్ ఐ చూస్ హైదరాబాద్. హైదరాబాద్ చుట్టుపక్కల 20 కిలోమీటర్స్ వరకు కూడా నా యాడ్ కనిపిస్తుంది. ఐఎమ్ టార్గెటింగ్ హైదరాబాద్ అండ్ ఆల్సో 20 కిలోమీటర్స్ సరౌండింగ్ హైదరాబాద్. ఓకే, సో హైదరాబాదే కదా, ఎగ్జాక్ట్ హైదరాబాదే కాకుండా సో సరౌండింగ్ ఏరియాస్ని కూడా నేను టార్గెట్ చేస్తున్నాను. ఇది మీ రిక్వైర్మెంట్ని బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు. సో 20 కిలోమీటర్స్ ఆర్ 30 కిలోమీటర్స్ ఆర్ ఎల్స్ మైల్స్, వాట్ ఎవర్. సేవ్ అండ్ దెన్ ఇక్కడ లొకేషన్ ఆప్షన్స్ అని ఉంటుందండి, ఇది చూస్ చేసుకోండి. సో ఇఫ్ యూ చూస్ దిస్ ప్రజెన్స్ కనుక చూస్ చేసుకుంటే ఎవరైతే లోకల్గా హైదరాబాద్ లొకేషన్లో ఉన్నారో వాళ్ళకు మాత్రమే మన యాడ్ కనిపిస్తుంది. సో ఇఫ్ పీపుల్ సర్చ్ ఫ్రమ్ ముంబై ఆర్ సంథింగ్ లైక్ దాట్, మై యాడ్ విల్ నాట్ అపియర్ టు దెమ్. పీపుల్ ఇన్ ఆర్ రెగ్యులర్లీ ఇన్ అవర్ ఇంక్లూడెడ్ లొకేషన్స్ అంటే ఏంటండి, హైదరాబాద్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు సర్చ్ చేస్తే మాత్రమే నా యాడ్ వీళ్ళకి కనిపిస్తుంది. ఇప్పుడు ప్రజెన్స్ ఆర్ ఇంట్రెస్ట్ ఇది కనుక చూస్ చేసుకుంటే ఏమవుతుంది? సో మై యాడ్ విల్ షో టు పీపుల్ హూ ఆర్ ప్రజెంట్ ఇన్ హైదరాబాద్, అంటే నేను టార్గెట్ చేసిన లొకేషన్లో ఉండే వాళ్ళకి కనిపిస్తుంది. అండ్ పీపుల్ అవుట్ సైడ్ ది ఏరియా హూ సర్చ్ ఫర్ ఇట్, ఎవరైతే నా రిక్వైర్మెంట్ కోసం నా బిజినెస్ కోసం సర్చ్ చేస్తారో వాళ్ళకు కూడా కనిపిస్తుంది. సో లెట్ మీ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు ఒక పర్సన్ ముంబైలో ఉన్నాడండి. సో ఈ సర్చింగ్ లైక్ డిజిటల్ మార్కెటింగ్
ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్. ఇప్పుడు నా యాడ్ కనిపించాలా వద్దా అండి? Yes. నా యాడ్ కనిపించాలండి. ఎందుకు? వాడు క్లియర్గా సర్చ్ చేస్తున్నాడు డిజిటల్ Hyderabad. Yeah. మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ అని. మేబీ తర్వాత వీక్లో వాడు షిఫ్ట్ అవుతున్నాడేమో హైదరాబాద్కి. ఆర్ ఎల్స్ హీస్ సర్చింగ్ ఫర్ హిస్ సిస్టర్ ఆర్ బ్రదర్ ఆర్ సమ్ ఫ్రెండ్ హూ వాంట్స్ టు జాయిన్ ది కోర్స్. సో ఇన్ హైదరాబాద్ అని అంత స్పెసిఫిక్గా వాడు ఇస్తున్నప్పుడు మన యాడ్ కనిపించాలి, రైట్? సో అందుకోసం ప్రెజెన్స్ ఆర్ ఇంట్రెస్ట్ అనే ఆప్షన్ మీరు చూస్ చేసుకోవాలి. సో ఒకవేళ కనుక మీరు ఓన్లీ ప్రెజెన్స్ కనుక చూస్ చేసుకుంటే ఎవరైతే హైదరాబాద్ లొకేషన్లో ఉన్నారో వాళ్ళకి మాత్రమే మన యాడ్ అనేది కనిపిస్తుంది. యాడ్ వేరే లొకేషన్లో ఉన్న వాళ్ళకు కూడా కనిపించాలి, ఒకవేళ వాళ్ళు నా బిజినెస్ గురించి సర్చ్ చేస్తూ ఉంటే కనిపించాలి అనుకుంటే చూస్ ది ఫస్ట్ ఆప్షన్. సో ఈ ఫస్ట్ ఆప్షన్ చూస్ చేసుకుంటే హైదరాబాద్లో ఎవరైనా ఉండి హైదరాబాద్ నుంచి ఎవరైనా సర్చ్ చేస్తే నా యాడ్ కనిపిస్తుంది. ఎవరైనా జనాలు వేరే లొకేషన్లో ఉండి నా బిజినెస్ గురించి సర్చ్ చేసినా సరే నా యాడ్ కనిపిస్తుంది. క్లియర్? Yes. రైట్. సో నా లాంగ్వేజ్, సో ఇంగ్లీష్ ఈజ్ ఫైన్. నేను ఎట్లాంటి పొలిటికల్ యాడ్స్ రన్ చేయట్లేదు, నో. సో ఐ డోంట్ ప్లాన్ టు యూజ్ ఆల్సో. అండ్ దెన్ ఆడియన్స్ సెగ్మెంట్స్ ఇవన్నీ కూడా మనం అవసరం లేదు మనకి, ఎందుకంటే మనం సర్చ్ నెట్వర్క్ క్యాంపెయిన్లో కీవర్డ్స్ అండ్ లొకేషన్ ఈ రెండు బేస్ చేసుకునే టార్గెటింగ్ చేస్తాం. అండ్ దెన్ యాడ్ రొటేషన్ ఇంతకుముందు డిస్కస్ చేసామండి ఇవన్నీ కూడా. సో నాకు బెస్ట్ పర్ఫార్మింగ్ యాడ్సే కనిపించాలి అని నేను చూస్ చేసుకుంటున్నాను. సో ఒకవేళ మనం 2 to 3 యాడ్స్ అలా క్రియేట్ చేస్తే అన్ని యాడ్స్ కనిపించాలి, ఒక యూజర్కి ఫస్ట్ యాడ్, ఇంకో యూజర్కి సెకండ్ యాడ్ అలా కనిపించాలనుకుంటే సెకండ్ ఆప్షన్ చూస్ చేసుకోండి. బెస్ట్ పర్ఫార్మింగ్ యాడ్ కనిపించాలి, ఏ యాడ్కి అయితే ఎక్కువ క్లిక్స్ వస్తున్నాయో బాగా పర్ఫామ్ చేస్తుందో యాడే ఎక్కువ మంది యూజర్స్కి చూపియండి అలా అనుకుంటే చూస్ ఫస్ట్ ఆప్షన్. అండ్ దెన్ స్టార్ట్ అండ్ ఎండ్ డేట్స్, సో ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు నా క్యాంపెయిన్ అనేది రన్ అవ్వాలి. సో ఐ విల్ చూజ్ 1 month, 4th March టు April 4th చూస్ చేసుకుంటున్నా నేను. సెట్టింగ్స్, సో యాడ్ స్కెడ్యూలింగ్ ఏ డేస్లో కనిపించాలి, అన్ని డేస్లో కనిపించాలి. సో టైమింగ్స్ కావాలంటే మీరు చూస్ చేసుకోవచ్చు అండి. లైక్ నా యాడ్ మార్నింగ్ 11 నుంచి కనిపించాలి టూ అప్ టు సమ్ 24 hours తర్వాత ఎప్పుడు కనిపించినా నాకేం ప్రాబ్లం లేదు. సో నైట్, సో 20 అంటే 8 అనుకుంటా అండి. సో 9:45 వరకు సంథింగ్ ఆర్ సంథింగ్ 22:40, ఇట్స్ 24 hour ఫార్మాట్. యూ క్యాలిక్యులేట్ వన్స్. సో ఆల్మోస్ట్ 10:45 వరకు కనిపిస్తుంది అనుకుంటున్నా నా యాడ్. అండ్ దెన్ మోర్ సెట్టింగ్స్, సో లీవ్ దీస్ థింగ్స్. సో ఇవి ఈ క్యాంపెయిన్కి సంబంధించినవి కావు. నెక్స్ట్, సో ఇంతకుముందు ఏ మ్యాక్స్ మనం వదిలేస్తున్నామండి, ఇప్పుడు ఇది కూడా చెప్తాం. So it refers to a combination of features that mainly rely on Google's AI. సో మన సర్చ్ నెట్వర్క్ క్యాంపెయిన్ ఏఐ మీద రన్ అవ్వాలి అనుకుంటే మీరు ఈ ఏఐ మ్యాక్స్ అనేది ఎనేబుల్ చేసుకోవచ్చు, బట్ కంట్రోల్ విల్ బీ విత్ గూగుల్. సో ఒకవేళ మీరు బిగినర్ అయి ఉండి నాకు ఫాస్ట్ సెటప్ కావాలి, నాకు ఎట్లాంటి టైం లేదు క్యాంపెయిన్స్ మేనేజ్ చేసుకోవడానికి, మాన్యువల్గా నేను చేయలేను అనుకుంటే ఇది ఎనేబుల్ చేసుకోండి, అదర్వైజ్ జస్ట్ లీవ్ ఇట్. సో ఎందుకు నేను వదిలేయండి అని చెప్తున్నా అంటే ఎప్పుడైనా సరే ఈ ఈ ఆప్షన్ కనుక మనం ఎనేబుల్ చేస్తే గూగుల్ మనకు మ్యాక్సిమం క్లిక్స్ తేవడానికి ట్రై చేస్తుంది, ఎక్కువ క్లిక్స్ తేవడానికి ట్రై చేస్తుంది మన యాడ్కి. సో ఎక్కువ క్లిక్స్ రావాలి అంటే బ్రాడ్ మ్యాచ్ ఎనేబుల్ చేయొచ్చు కీవర్డ్స్కి. సో బ్రాడ్ మ్యాచ్ ఎనేబుల్ చేస్తే ఇర్రిలవెంట్ సర్చెస్కి కూడా మన యాడ్ కనిపించే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో మన బడ్జెట్ వేస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎక్కువ మంది ఆడియన్స్కి అయితే మన యాడ్ రీచ్ అవుతుంది, బట్ క్వాలిటీ క్లిక్స్ అనేటివి రాకపోవచ్చు. క్వాలిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ క్వాంటిటీ. సో 10 మంది క్లిక్ చేసినా సరే క్వాలిటీ పర్సన్స్ అనుకోండి నా కోర్స్ ఒక్కరన్నా జాయిన్ అవుతారు. అసలు సంబంధం లేని వాళ్ళకి నా యాడ్ కనపడింది, నాకు 100 క్లిక్స్ వచ్చాయి, ఎవరు నా కోర్స్ జాయిన్ అవ్వలేదు, వేస్ట్ ఆఫ్ టైం కదా, టైం అండ్ మనీ, Yes. రైట్? సో అందువల్ల సో స్పెసిఫిక్ ఆడియన్స్కి నా యాడ్ కనపడాలి, నన్ను ప్రాపర్ టార్గెటింగ్ సెట్ చేసుకోవాలి, నాకు నా క్యాంపెయిన్ మీద ఫుల్ కంట్రోల్ ఉండాలి. సో ఇర్రిలవెంట్ కీవర్డ్స్కి నా యాడ్ కనిపించద్దు, ఇలాంటివన్నీ అనుకుంటే డోంట్ ఎనేబుల్ దిస్. సో జస్ట్ నేను మీకు చూపించడానికి మాత్రమే ఇది ఎనేబుల్ చేస్తున్నా అండి, లేటర్ ఐ విల్ డిజేబుల్ దిస్.
ఓకే. సో అసెట్ ఆప్టిమైజేషన్, టెక్స్ట్ కస్టమైజేషన్, సో యాడ్ టెక్స్ట్ గైడ్లైన్స్. సో ఇక్కడ ఏం అడుగుతుందంటే అండి, ఒకవేళ యూజర్ సర్చ్ క్వైరీలో గనక ఏదైనా టర్మ్స్ ఉంటే ఆ టర్మ్స్కి మీ యాడ్ కనిపించొద్దా, లైక్ నెగటివ్ కీవర్డ్స్. సో ఇఫ్ యూ వాంట్ యాడ్ నెగటివ్ వర్డ్స్ యాడ్ చేయండి అని చెప్తుందండి. లైక్ ఫ్రీ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్, సో ఫ్రీ, చీప్, నో కాస్ట్, సో జాబ్స్. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం నెగటివ్ కీవర్డ్స్ గురించి. సో ఇలాంటి వర్డ్స్ గనక యూజర్ సర్చ్ క్వైరీలో ఉంటే నా యాడ్స్ చూపియద్దు, అలా మనం చెప్తున్నాం అనమాట. టర్మ్ ఎక్స్క్లూజన్స్, ఇక్కడ హోవర్ చేస్తే మీకు కనిపిస్తుంది ఎగ్జాక్ట్ వర్డ్స్ ఆర్ ఫ్రేజెస్ దట్ షుడ్ నెవర్ అపియర్ ఇన్ యువర్ యాడ్స్. ఓకే. అండ్ దెన్ మెసేజింగ్ రెస్ట్రిక్షన్స్. సో రెస్ట్రిక్షన్ అని ఏదే చెప్తుందన్నమాట. సో ఇదేంటంటే ఆ, ఏదైనా కాన్సెప్ట్ని మీరు అవాయిడ్ చేయాలి మీ యాడ్లో అనుకుంటే ఇక్కడ చెప్పొచ్చు. లైక్ ఈ టాపిక్ గురించి నా యాడ్లో మాట్లాడొద్దండి మీరు. సో ఈ కాన్సెప్ట్ గురించి కానీ ఈ ఫ్రేజెస్ కానీ ఇలాంటి ఫ్రేజెస్ నా యాడ్లో వాడొద్దు నువ్వు, అలా మీరు చెప్పొచ్చు అనమాట. సి డోంట్ మెన్షన్ కాంపిటీటర్ నేమ్స్, యూ స్పెసిఫిక్ ప్రైజెస్, ఇలా మీరు చెప్పొచ్చు అనమాట. సో ఐ విల్ సే లైక్ డోంట్ యూస్ స్పెసిఫిక్ ప్రైజెస్. సో ప్రైస్ గురించి కానీ కాంపిటీటర్స్ గురించి కానీ ఏదైనా విషయం గురించి నా యాడ్లో మీరు డిస్కస్ చేయకండి, అలాంటప్పుడు ఇక్కడ చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఏఐఏ కీవర్డ్స్ క్రియేట్ చేస్తుంది, యాడ్స్ క్రియేట్ చేస్తుంది, అన్నీ చేస్తుంది అనమాట. అందువల్ల సేవ్. అండ్ దెన్ ఫైనల్ యూఆర్ఎల్ ఎక్స్పాన్షన్. సో యాడ్ యూఆర్ఎల్ ఎక్స్క్లూజన్, ఇంక్లూజన్ కావాలంటే ఎక్స్క్లూజన్ అంటే తీసేయమంటుంది. ఇప్పుడు మన వెబ్సైట్లో చాలా పేజెస్ ఉండొచ్చండి, అవునా. డిజీ రెడీలో హోమ్ పేజ్ ఉంది, కోర్సెస్ పేజ్ ఉంది, డిజిటల్ మార్కెటింగ్, కాంటాక్ట్ స్టడీ, ఇలా చాలా పేజెస్ ఉన్నాయి. సో మీరు ఒకవేళ గనక యూజర్స్ని ఏదైనా స్పెసిఫిక్ పేజ్కి పంపించొద్దు అని అనుకుంటే మీరు ఆ యూఆర్ఎల్ ఇక్కడ ఇవ్వచ్చు అంట. సో ఐ డోంట్ వాంట్ పీపుల్ టు గో టు దిస్ పర్టికులర్ పేజ్, అట్లాంటప్పుడు మీరు ఆ యూఆర్ఎల్ కాపీ చేసుకొని ఇక్కడ ఇవ్వచ్చు అనమాట, ఎక్స్క్లూడ్ దట్ యూఆర్ఎల్. సో గూగుల్ అయితే బై డిఫాల్ట్ ఏ పేజ్ మంచిది అని చూస్ చేసుకొని ఆ పేజ్కి రీడైరెక్ట్ చేస్తుంది అంట యూజర్స్ని. సో ఈ పేజ్కి పంపించొద్దు అన్నప్పుడు మీరు ఆ యూఆర్ఎల్ని ఎక్స్క్లూడ్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఓకే. సో నాకేం లేదండి అలా, సో ఐ జస్ట్ లెఫ్ట్ ఇట్. నెక్స్ట్ బ్రాండ్స్. సో బ్రాండ్ ఇంక్లూజన్ అంటే ఏంటంటే హియర్ వి టెల్ గూగుల్ విచ్ బ్రాండ్ నేమ్స్ యూ వాంట్ టు టార్గెట్. ఇప్పుడు ఎవరైనా సరే ఓడిఎంటీ అని సర్చ్ చేస్తే నా యాడ్ చూపించు, లైక్ దాట్ మీరు చెప్పొచ్చు అనమాట. సో ఇప్పుడు షూస్ వాళ్ళు ఉన్నారు, నైక్ నైక్ అని సర్చ్ చేస్తే నా యాడ్ చూపించండి, అలాగా యూ కెన్ స్పెసిఫై సమ్ బ్రాండ్స్. సో ఇక్కడ యూ కెన్ యాడ్ సమ్ న్యూ బ్రాండ్ లిస్ట్, లైక్ లిస్ట్ నేమ్ ఓడిఎంటీ. సో ఎవరైనా సరే ఇలా ఓడిఎంటీ అలా సర్చ్ చేస్తే నా యాడ్ చూపించండి, అలా మీరు చెప్పొచ్చు అనమాట. ఓకే. సో ఇఫ్ సమ్వన్ సర్చెస్ ఫర్ ఓడిఎంటీ ఆన్ గూగుల్ దెన్ మై యాడ్ విల్ అపియర్. అలాగా మీరు మల్టిపుల్ బ్రాండ్స్ ఇంక్లూడ్ చేయొచ్చు. ఎక్స్క్లూజన్స్ మీన్స్ ఎవరైనా ఈ బ్రాండ్ నేమ్ గురించి సర్చ్ చేస్తే నా యాడ్ చూపించొద్దు. సో విచ్ బ్రాండ్స్ యూ వాంట్ టు టార్గెట్ అండ్ విచ్ బ్రాండ్స్ యూ వాంట్ టు అవాయిడ్. అర్థమైందా అండి? ఎస్. సో నాకేం ఎక్స్క్లూజన్స్ లేవు. సో ఐ క్లిక్ ఆన్ నెక్స్ట్. సో హెల్ప్ క్రియేటింగ్ యర్ యాడ్, ఇందాక నేను చెప్పినట్టు యాడ్ కూడా అదే క్రియేట్ చేస్తుందంట అండి. సో నా వెబ్సైట్ యూఆర్ఎల్ ఇచ్చా కదా, నా వెబ్సైట్ యూఆర్ఎల్కి వెళ్ళి నేనేం ప్రొవైడ్ చేస్తాను సర్వీసెస్ మొత్తం గ్యాదర్ చేసుకుని వచ్చుకుంది. మీరు కావాలంటే ఇది కొంచెం చేంజ్ కూడా చేసుకోవచ్చు అండి చదువుకొని. ఓకే. సో దిస్ ఈజ్ మై ఫైనల్ యూఆర్ఎల్. నా యాడ్ మీద క్లిక్ చేస్తాక యూజర్ అనేవాడు ఏ వెబ్సైట్కి రీడైరెక్ట్ అవ్వాలి, ఇది. సో నా వీ కెన్ క్రియేట్ అన్ యాడ్ గ్రూప్. So ad group name and final URL. So I'll give an ad group name like, so PG ready, and then final URL, save. And then generate మీద క్లిక్ చేసి ఆల్రెడీ ఒక యూఆర్ఎల్ తీసుకుంది, 2 యాడ్ గ్రూప్స్ అన్నమాట. ఓకే. సో వన్ యాడ్ గ్రూప్ ఈస్ ఫైన్. సో మీరు మల్టిపుల్ యాడ్ చేయాలంటే ఇక్కడ క్లిక్ చేసి యాడ్ చేసుకోవచ్చు, జనరేట్. సో ఇప్పుడు ఇది ఏం చేస్తుందండి, సో ఇదే మనకి కీవర్డ్స్ చూడండి. సో కీవర్డ్స్ జనరేట్ చేసింది. అండ్ దెన్
చూడండి, హెడ్లైన్స్ కూడా ఇదే జనరేట్ చేసింది, ఇమేజెస్ ఇదే చూస్ చేసుకున్నా, వెబ్సైట్లో కొన్ని ఇమేజెస్ ఉన్నాయండి. చూడండి, ఈ ఇమేజెస్ అన్ని కూడా అదే తీసుకుంది. సో లైక్ దిస్ ఇట్స్ డూయింగ్. సో బట్ ఇఫ్ యూ సీ హియర్, కొన్ని కీవర్డ్స్ ఆర్ నాట్ మోస్ట్ రిలవెంట్, అవునా? సో అంత మోస్ట్ రిలవెంట్గా లేవండి, గమనించారా? సో అఫిలియేట్ మార్కెటింగ్ ట్రైనింగ్, సో ఇది అంత క్లోజ్ రిలవెంట్ కీవర్డ్ కాదు నాకి. సో డిజిటల్ మార్కెటింగ్ సర్టిఫికేషన్, ఇది కూడా నాకు అంత క్లోజ్ రిలవెంట్ కాదు. డిజిటల్ మార్కెటింగ్ కరికులం, లైవ్ ప్రాజెక్ట్స్, దీస్ ఆర్ నాట్ క్లోజ్ రిలవెంట్ కీవర్డ్స్. సో ఇలా కొంచెం ఇర్రిలవెంట్ బ్రాడ్ మ్యాచ్ కీవర్డ్స్ అలా చూస్ చేసుకుంటుంది, మనకు మనీ పోయే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో ఐఎమ్ గోయింగ్ బ్యాక్. సో నాకు ఈ కీవర్డ్స్ వద్దండి, ఐ విల్ చూస్ మై ఓన్ కీవర్డ్స్. ఓకే, సో నేను అందుకే నా ఓన్ కీవర్డ్స్ చూస్ చేసుకుంటాను. సో ఇవన్నీ అన్ని బ్రాడ్ మ్యాచ్లో ఉన్నాయి కీవర్డ్స్, గమనించారా? సో ఇఫ్ యూ వాంట్ యువర్ Yes. కీవర్డ్ టు బీ ఇన్ ఫ్రేజ్ మ్యాచ్, విత్ ఇన్ కోడ్స్ ఉండాలి, ఆర్ ఎగ్జాక్ట్ మ్యాచ్ స్క్వేర్ బ్రాసెస్ లోపల ఉండాలి. సో ఐ డోంట్ వాంట్ టు షో మై యాడ్ ఫర్ బ్రాడ్ మ్యాచ్ కీవర్డ్స్, ఐ డోంట్ వాంట్ వేస్ట్ మై మనీ. సో సింపుల్గా ఐ గివ్ ఫ్రేజ్ మ్యాచ్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్. సో లర్న్ digital marketing in Hyderabad. So best digital marketing training institute in Hyderabad. So digital marketing coaching in Hyderabad. AI powered digital marketing training in Hyderabad. So I'm giving some keywords like that. సో ఒక 10 కీవర్డ్స్ ఇచ్చినా సరే ప్రాపర్గా ఇవ్వండి, సరిపోతుంది. సో మీరు బల్క్లో కీవర్డ్స్ ఇవ్వాల్సిన పని లేదు, ప్రాపర్గా 10 కీవర్డ్స్ ఇచ్చినా సరే సరిపోతుంది. అండ్ దెన్ సో సర్చ్ టర్మ్ మ్యాచింగ్ ఇక్కడ చూడండి. సో ఎక్స్పాండింగ్ యువర్ కీవర్డ్స్ విత్ గూగుల్ ఏఐ. సో నేను ఇచ్చిన కీవర్డ్స్ కాక ఇది ఎక్స్పాండ్ కూడా చేస్తుందంటండి. అంటే ఎక్స్పాండ్ అవుతా ఉందంటే ఎక్కువ మందికి చూపిస్తుంది అని, ఎక్కువ మందికి చూపిస్తుంది అంటే ఎక్కువ ఖర్చు అవుతుందని కూడా అని. సో బ్రాండ్ ఇంక్లూజన్స్, సో ఇఫ్ యూ వాంట్ టు ఇంక్లూడ్ ఎనీ బ్రాండ్స్, సో ఎవరైనా సరే ఈ బ్రాండ్ గురించి సర్చ్ చేస్తేనే నా యాడ్ చూపించు, లేకపోతే చూపించకు. సో లొకేషన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్, సో లొకేషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి? సో ఇప్పుడు నేను ఆల్రెడీ ఒక లొకేషన్ టార్గెట్ చేస్తున్నాను అండి, హైదరాబాద్, అవునా? సో ఇఫ్ Yes. ఎనీవన్ సర్చెస్ ఫ్రమ్ హైదరాబాద్ లైక్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్, నా యాడ్ చూపించు అని చెప్తున్నా. సో ఈ లొకేషన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి? So let's think that a person is in Hyderabad and he searches for digital marketing training. ఇప్పుడు నా యాడ్ కనిపించాలా అండి? Yes. In digital. ఎస్, మై యాడ్ షుడ్ అపియర్. అతను డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ కోసం సర్చ్ చేస్తున్నాడు అండ్ అతను హైదరాబాద్ లొకేషన్లో ఉన్నాడు, విచ్ ఈస్ మై టార్గెటెడ్ లొకేషన్. సో అనదర్ పర్సన్ ఈస్ ఇన్ ఢిల్లీ అండ్ ఈ సర్చింగ్ ఫర్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్. ఇప్పుడు నా యాడ్ కనిపించాలా? Yeah. ఎస్, మై యాడ్ షుడ్ Yes. అపియర్. వై? బికాస్ అతను ఢిల్లీలో ఉన్నా సరే ఇన్ హైదరాబాద్ అని స్పెసిఫిక్గా మెన్షన్ చేసి సర్చ్ చేస్తున్నాడు అండ్ దిస్ ఇస్ ఆల్సో మై టార్గెటెడ్ లొకేషన్, సో మై యాడ్ షుడ్ అపియర్, రైట్? సో అనదర్ పర్సన్ ఈస్ ఇన్ ముంబై, సో హీ ఫ్రీక్వెంట్లీ బ్రౌజెస్ అబౌట్ హైదరాబాద్. సో అతనికి హైదరాబాద్ అంటే ఇష్టం అనుకుంటా, సో అతను ఫ్రీక్వెంట్గా హైదరాబాద్ రిలేటెడ్ కంటెంట్ గురించి బ్రౌజ్ చేస్తున్నాడు, లైక్ బెస్ట్ రిసార్ట్స్ ఇన్ హైదరాబాద్, ఆర్ he searches for best places to visit in హైదరాబాద్. ఇలా హైదరాబాద్ గురించి సర్చ్ చేస్తున్నాడు అండి, డిజిటల్ మార్కెటింగ్ ఇన్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ కాదు, హైదరాబాద్ గురించి సర్చ్ చేస్తున్నాడు. ఇప్పుడు నా యాడ్ కనిపించాలా? No. ఐ డోంట్ వాంట్. ఎందుకు? హైదరాబాద్ గురించి సర్చ్ చేస్తున్నాడు అంతే, తనేం నా ట్రైనింగ్ జాయిన్ అవ్వాలనే ఎట్లాంటి ఇంట్రెస్ట్ తనకి లేదు, అవునా? Yes. సో ఒకవేళ కనుక
మీరు ఇది లొకేషన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్లో కనుక మీరు లొకేషన్స్ యాడ్ చేస్తే సో ఈ థర్డ్ కేటగిరీ వాళ్ళకి మన యాడ్ కనిపిస్తుందండి, వీళ్ళకి కూడా మన యాడ్ కనిపిస్తుంది. సో హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దాట్ పర్టికులర్ ప్లేస్ ఆల్సో సీస్ మై యాడ్ విచ్ ఈస్ ఇర్రెలవెంట్, అందువల్ల డోంట్ చూస్ ఇట్. ఓకే. అండ్ దెన్ యూఆర్ఎల్ ఇంక్లూజన్స్. ఇందాక నేను ఇంతకుముందే చెప్పున్నా అండి. సో గూగుల్ ఏఐ సెలెక్ట్స్ ది బెస్ట్ పర్ఫార్మింగ్ ల్యాండింగ్ పేజ్ ఫర్ అవర్ వెబ్సైట్. అంటే ఎవరైనా సరే మన యాడ్ మీద క్లిక్ చేస్తే మన వెబ్సైట్లో ఒక ల్యాండింగ్ పేజ్లో ల్యాండ్ అవుతారు. సో నా ఇప్పుడు ఐశ్వర్య ఫర్టిలిటీ ఉందండి, నేను యాడ్ మీద క్లిక్ చేస్తే సో దిస్ ఈజ్ దేర్ ల్యాండింగ్ పేజ్ అనమాట. సో గూగుల్ ఏఐఏ మనకు బెస్ట్ ల్యాండింగ్ పేజ్ అనేది పిక్ చేస్తుంది. ఒకవేళ నాకు ఈ పేజ్ అనేది బెటర్ అనిపిస్తుంది అనుకుంటే మీరు ఆ ల్యాండింగ్ పేజ్ యూఆర్ఎల్స్ కూడా ఇవ్వచ్చు అనమాట. ఇందాక ఎక్స్క్లూజన్ చూసాం, ఇప్పుడు ఇంక్లూజన్ అడుగుతా ఉంది. సో ఐ విల్ గివ్ లైక్ ఈ ఫస్ట్ పేజ్ ఈజ్ ది బెస్ట్, ఇది చూపించండి అని నేను సజెషన్స్ కూడా ఇవ్వచ్చు అనమాట. యాడ్ అండ్ దెన్ సేవ్. ఓకే. సో టేక్ users to this particular page once they click on my ad. ఇలా మనం చెప్పొచ్చు అనమాట. సో వీ కెన్ పిక్ టు విచ్ యూఆర్ఎల్ వీ కెన్ సెండ్ ది పీపుల్. అండ్ దెన్ యాడ్ క్రియేషన్. సో యాడ్ క్రియేషన్కి వచ్చేసామండి. సో నా డిస్ప్లే పాత్ ఇంతకుముందే చెప్పున్నా. సో ఫైనల్ యూఆర్ఎల్ ఇస్ ది యాక్చువల్ యూఆర్ఎల్. సో నేను మళ్ళీ బ్యాక్ వెళ్తాను. ఇక్కడ ఐ ఓపెన్ ఇట్ ఇన్ అనదర్ ట్యాబ్. చూడండి. సో ఇక్కడ కనిపించేది సో ఫైనల్ యూఆర్ఎల్ కాదు. ఇక్కడ చూడండి, ఇది ఫైనల్ యూఆర్ఎల్ కాదు. దిస్ ఈస్ ఎ డిస్ప్లే పాత్. ఇట్ జస్ట్ లైక్ మన యూఆర్ఎల్ అనేది క్లీన్గా ఉండాలి, క్లికబుల్గా ఉండాలి, రిలవెంట్గా ఉండాలి అని యూజర్కి చూపించడానికి మాత్రమే ఈ డిస్ప్లే పాత్ అనేదండి. ఓకేనా. సో లెట్ మీ క్లిక్. వీళ్ళు ఎక్కడికి తీసుకెళ్తారో చూద్దాం. ఫీమేల్ ఫర్టిలిటీ. సో చూడండి, ఇక్కడ డిస్ప్లే పాత్ యూఆర్ఎల్ వేరు, ఒరిజినల్గా మనం వెళ్ళే ల్యాండింగ్ పేజ్ యూఆర్ఎల్ వేరు. గమనించారా? Yes. రైట్. సో దిస్ Yeah. ఈస్ ది ఫైనల్ యూఆర్ఎల్. సో మీరు ఇక్కడ ఏం యూఆర్ఎల్ ఇస్తే అక్కడికే యూజర్ అనేవాడు రీడైరెక్ట్ అవుతాడు. డిస్ప్లే పాత్ అనేది జస్ట్ మన యూఆర్ఎల్ అనేది క్లీన్గా కనిపించాలి, మోర్ రిలవెంట్గా అనిపించాలి, సో దట్ మోర్ పీపుల్ విల్ క్లిక్. సో యూజర్స్కి కనిపించేది మాత్రమే ఇది. ఫైనల్ యూఆర్ఎల్ ఈజ్ ది రియల్ వెబ్సైట్ వేర్ వి వాంట్ పీపుల్ టు గో. సో సింపుల్గా నేను లైక్ డిజిటల్ మార్కెటింగ్ ఇలా ఇస్తున్నా. సెక్స్ సో లెంత్ సరిపోవట్లేదు, డిజిటల్ మార్కెట్ అని ఇస్తున్నా. అండ్ నా హెడ్లైన్స్ చూడండి, గూగుల్ ఏఐఏ చూస్ చేసేసింది కొన్ని హెడ్లైన్స్ అనేది. సో యూ కెన్ ఆల్సో చేంజ్ దెమ్, చెక్ దెమ్ అండ్ చేంజ్. సో ఇంతకుముందు నేను కొన్ని ఎక్స్టెన్షన్స్ అన్ని క్రియేట్ చేశానండి. సో ఆ ఎక్స్టెన్షన్స్ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి. సో ఫామ్, లీడ్ ఫామ్, కాల్ ఎక్స్టెన్షన్ ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి ఈ క్యాంపెయిన్కి యాడ్ చేశాను కాబట్టి. అండ్ దెన్ సో చూడండి ఎన్ని హెడ్లైన్స్ క్రియేట్ చేసింది. అండ్ దెన్ ఇట్ ఆల్సో క్రియేటెడ్ సమ్ డిస్క్రిప్షన్స్ ఆల్సో. సో మీకు నచ్చితే పెట్టుకోండి, లేదంటే యూ కెన్ చేంజ్ దెమ్. సో ఇఫ్ యూ వాంట్ టు యాడ్ బిజినెస్ నేమ్ అండ్ లోగో యూ కెన్ ఆల్సో యాడ్ దట్. నేను ఇంతకుముందే చెప్పున్నానండి, ఇఫ్ యూ వాంట్ టు డూ దట్ మనం అడ్వర్టైజర్ అని మనము కొన్ని డాక్యుమెంట్స్ అనేటివి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది హియర్. సో అడ్వర్టైజర్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేయాలన్నమాట. అండ్ దెన్ చూడండి మనం క్రియేట్ చేసిన సైట్ లింక్స్ అవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ క్రియేట్ యూ కెన్ డిలీట్ ఇట్. ఇది వద్దు, ఈ సైట్ లింక్ వద్దు అనుకుంటే యాడ్ క్రియేట్ చేసేటప్పుడే మనం ఈ ఎక్స్టెన్షన్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సైట్ లింక్, కాల్ అవుట్. సో మోర్ అసెట్ టైప్స్ అని క్లిక్ చేస్తే చూడండి కాల్ ఏమైనా యాడ్ చేయాలనుకుంటే కాల్స్. సో యూ కెన్ క్రియేట్ అన్ ఎక్స్టెన్షన్ హియర్ ఆల్సో. ఆల్రెడీ ఫోన్ నెంబర్ యాడ్ చేస్తున్నా కదా, ఇది చూస్ చేసుకొని అప్లై చేస్తాను. అర్థమైందా అండి? మీరు యాడ్ అసెట్స్ అనేటివి సపరేట్గా అయినా క్రియేట్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా యాడ్ క్రియేట్ చేసేటప్పుడు కూడా క్రియేట్ చేయొచ్చు. సో లీడ్ ఫామ్ ఏది కావాలంటే అవన్నీ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. క్లియర్. అండ్ దెన్ యూ కెన్ క్లిక్ ఆన్ సేవ్ ది యాడ్. అర్థమైందా అండి? Yeah. Yeah. బట్ ఐ డోంట్ వాంట్ ఏఐ మ్యాథ్స్. సో నేను బ్యాక్కి వెళ్తున్నాను అండ్ ఐఎమ్ డిసేబులింగ్ దిస్. సో నేను మీకు కూడా ఇదే సజెస్ట్ చేస్తానండి. ఎందుకు అనేది మళ్ళీ చెప్తున్నా. సో ఒకవేళ కనుక మనం ఏఐ మ్యాథ్స్ ఎనేబుల్ చేస్తే
గూగుల్ ఏఐ అనేది మన యాడ్ని ఎక్కువ మందికి చూపించి మన యాడ్కి ఎక్కువ క్లిక్స్ తేయడానికి ట్రై చేస్తుంది. అలా ఎక్కువ క్లిక్స్ రావాలి అంటే కీవర్డ్స్ అనేది బ్రాడ్ మ్యాచ్లో చూస్ చేస్తుంది. సో ఇర్రిలవెంట్ సర్చెస్కి లూజ్లీ రిలవెంట్ అంటే మన యాడ్కి అంత పర్టికులర్గా స్పెసిఫిక్గా రిలవెంట్ అయ్యే సర్చెస్కి మన యాడ్ కనపడకపోవచ్చు. అలా వేటికంటే వాటికి కనపడితే క్లిక్స్ అయితే వస్తాయి, మనీ వేస్ట్ అవుతుంది, బట్ కన్వర్షన్ అనేది జరగకపోవచ్చు, వి మే లూజ్. సో మోస్ట్లీ మాన్యువల్గానే వెళ్ళండి. ఓకే, సో ఐ క్లిక్ ఆన్ నెక్స్ట్ అండ్ దెన్ ఐ స్కిప్ దిస్. అవును. ఓకే, ఐ స్కిప్ దిస్ అండ్ దెన్ నేను నా కీవర్డ్స్ నేనే ఇచ్చుకుంటాను, నా యాడ్ నేనే జనరేట్ చేసుకుంటాను. సో మీకు ఏమైనా నచ్చకపోతే ఇక్కడ తీసేయండి. సో యు నో హౌ టు గివ్ ఏ హెడ్లైన్ అండ్ హౌ టు గివ్ డిస్క్రిప్షన్ అండ్ ఆల్. ఒకవేళ మీకు రాకపోతే యూ కెన్ యూస్ చాట్ జీపీటీ ఆల్సో. సో గో టు చాట్ జీపీటీ అండ్ ఆస్క్ లైక్, సో ఐఎమ్ క్రియేటింగ్ అన్ యాడ్ ఫర్ ఏఐ పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్. సో నేను గూగుల్ యాడ్స్లో ఒక యాడ్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో నా యాడ్కి కొంచెం ప్రాపర్ హెడ్లైన్స్ అండ్ డిస్క్రిప్షన్ ఇవ్వు, అలా మీరు అడగచ్చు. ఇట్ విల్ ఆల్సో గివ్ దాట్. సో యూ కెన్ ఆల్సో క్రియేట్ అసెట్స్ హియర్ అండ్ దెన్ సింప్లీ క్లిక్ ఆన్ సేవ్. ఓకే, కీవర్డ్స్ ఏంటి, హెడ్లైన్స్ ఏంటి, డిస్క్రిప్షన్ ఏంటి అని ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో అండ్ దెన్ ఐ క్లిక్ ఆన్ నెక్స్ట్. సో ఇప్పుడు మళ్ళీ యావరేజ్ డైలీ బడ్జెట్ నాకు కనిపిస్తూ ఉంది, ఇక్కడ కస్టమ్ బడ్జెట్ అని కూడా కనిపిస్తూ ఉంది. సో కస్టమ్ బడ్జెట్ అంటే సెట్ యువర్ యావరేజ్ డైలీ బడ్జెట్ ఫర్ దిస్ క్యాంపెయిన్. సో ఎప్పుడైనా సరే అండి, ఇక్కడ మీరు గమనిస్తే యువర్ యాడ్ బడ్జెట్, ద యావరేజ్ నెంబర్ ఆఫ్ డేస్ ఇన్ ఎ మంత్, సమ్ టైమ్స్ యూ మైట్ స్పెండ్ లెస్ దాన్ యువర్ డైలీ బడ్జెట్ ఆర్ యూ మైట్ స్పెండ్ అప్ ట్వైస్ యాజ్ మచ్. ఇక్కడ ఏంటంటే అండి మీనింగ్, సో ఫర్ ఎగ్జాంపుల్ మై డైలీ బడ్జెట్ ఇస్ 1000 రూపీస్. ఇప్పుడు నేను 1000 రూపీస్ ఇచ్చాను డైలీ బడ్జెట్. సో మోస్ట్లీ 1000 రూపీస్ ఇచ్చాను అంటే మనం గూగుల్కి ఏం చెప్తున్నామంటే 1000 రూపీస్ నేను స్పెండ్ చేయగలుగుతాను పర్ డే, అంతకన్నా ఎక్కువ తీసుకోకు అని చెప్తున్నట్టు. ఒకవేళ కనుక మన యాడ్ క్యాంపెయిన్ అనేది 30 డేస్ రన్ చేస్తున్నాం అనుకోండి, సో టోటల్ ఎంత అవుతుందండి, 30K మనం స్పెండ్ చేస్తాం, అవునా? సో మై టోటల్ బడ్జెట్ ఫర్ దిస్ క్యాంపెయిన్ ఇస్ 30K. ఐ కరెక్ట్? యా. సో గూగుల్ ఏం చేస్తుందంటే కొన్ని రోజులు మనకి ఎక్కువ క్లిక్స్ రావచ్చండి. సో ఐ మే గెట్ లెస్ నెంబర్ ఆఫ్ క్లిక్స్. అలాంటప్పుడు గూగుల్ 800 రూపీసే స్పెండ్ చేయొచ్చు. అండ్ సెకండ్ డే మనకి ఎక్కువ క్లిక్స్ రావచ్చు, అలాంటప్పుడు గూగుల్ మే స్పెండ్ ట్వైస్ ఆల్సో, అంటే 2000 రూపీస్ వరకు, మ్యాక్సిమం 2000 రూపీస్ వరకు కూడా గూగుల్ స్పెండ్ చేయొచ్చు. ఇంకో డే 1000 రూపీసే స్పెండ్ చేయొచ్చు, ఇంకొక డే 1100. బట్ వాట్ ఇట్ విల్ మేక్ షూర్ ఈస్ 30K అనేది ఎక్సీడ్ అవ్వదండి. మన టోటల్ బడ్జెట్ అనేది 30K, ఆ 30K ఎక్సీడ్ అవ్వకుండా చూసుకుంటుంది. ఓకే, సో వెన్ we set a daily budget, so Google may spend more on some busy days, less amount on slow days, but it will make sure that the amount will not exceed the total budget. సో మన టోటల్ బడ్జెట్ అయితే ఎక్సీడ్ అవ్వకుండా చూసుకుంటుంది అనమాట. ఓకే, క్లియర్ టిల్ నా? సో ఐఎమ్ క్లియరింగ్ ఆల్ ది డ్రాయింగ్స్. ఎస్. సో మన డైలీ బడ్జెట్, యావరేజ్ డైలీ బడ్జెట్ ఇంత అని చెప్తా ఉంది. మీరు క్యాంపెయిన్ టోటల్ నా క్యాంపెయిన్ బడ్జెట్ ఇంత అని కూడా చెప్పచ్చండి. సో టోటల్ బడ్జెట్ ఇస్తే ఏమవుతుందంటే మన డైలీ బడ్జెట్ ఎంత అనేది గూగులే డిసైడ్ చేస్తుంది అనమాట. సో నేను నా డైలీ బడ్జెట్ ఇస్తాను. సో ఇది రికమెండెడ్ అని చెప్తా ఉందండి, ఇంతే ఇవ్వాలని రూల్ ఏం లేదు, మీరు కస్టమ్ బడ్జెట్ కూడా డిఫైన్ చేయొచ్చు. ఐ కెన్ డిఫైన్ లైక్ 1000 రూపీస్ పర్ డే నేను స్పెండ్ చేస్తాను అని. ఓకే, సో ఇది రికమెండెడ్ అని చెప్తుంది. అన్నీ రికమెండెడ్, అన్నీ ఫాలో అవ్వాల్సిన ఏం లేదు. ఇప్పుడు ఏఐ కూడా రికమెండెడ్ అని చెప్తుందండి, బట్ మనకి ఏది కరెక్టో అది ఫాలో అవ్వాలి. సో పర్ డే ఐ కెన్ స్పెండ్ 1000 రూపీస్. సో చూడండి ఆన్ అన్ యావరేజ్ మనకి ఎన్ని క్లిక్స్ రావచ్చు, ఎంత ఖర్చు అవ్వచ్చు అనేది ఇక్కడ చెప్పేస్తూ ఉంది. అండ్ దెన్ ఐ క్లిక్ ఆన్ నెక్స్ట్. సో అండ్ క్యాంపెయిన్ ఈస్ రెడీ టు పబ్లిష్. సో మ్యాక్సిమైజ్ క్లిక్సే చూస్ చేసుకోండి. సో మీకు ఒకవేళ బడ్జెట్ రెస్ట్రిక్షన్ కనుక ఉంటే మ్యాక్స్ సిపిసి అనేది యాడ్ చేసుకోండి. సో దట్, సో పర్ డే నేను ఇంతే స్పెండ్ చేయగలుగుతాను, డైలీ బడ్జెట్, సో పర్ డే ఇంతే స్పెండ్ చేయగలుగుతాను. మ్యాక్స్ సిపిసి అంటే
పర్ క్లిక్ ఇంతే స్పెండ్ చేయగలుగుతాను. ఈ రెండు రెస్ట్రిక్షన్స్ కనుక యాడ్ చేస్తే సో మన బడ్జెట్ అనేది ఓవర్లోడ్ అయిపోకుండా మనం చూసుకోవచ్చు అనమాట. అట్లా కాకుండా మ్యాక్స్ సిపిసి పెట్టకుండా వదిలేశారనుకోండి, అది మ్యాక్సిమైజ్ క్లిక్స్ అవుతుంది అనమాట. సో పర్ క్లిక్ ఎంత స్పెండ్ చేయాలనేది 100% కంట్రోల్ గూగుల్ దగ్గరే ఉంటుంది. గూగులే డిసైడ్ చేస్తుంది పర్ క్లిక్ ఎంత స్పెండ్ చేయాలి అనేది. అది 100 అవ్వచ్చు, 1000 అవ్వచ్చు. సో మీ డైలీ బడ్జెట్ మొత్తం ఒక క్లిక్కి కూడా వెళ్ళిపోవచ్చు. సో అది మీరు డిసైడ్ చేసుకోవాలి. సో ఈ మధ్య ఇట్లా కన్ఫర్మ్ చేయమని అడుగుతా ఉంది. సో ఐ హ్యావ్ టు గివ్ మై పాస్వర్డ్ ఐ థింక్. సో Pranita, you have to tap 41 on your phone. Yeah. 1 second. Done. రైట్. సో ఈ మధ్య ప్రతిసారి అడుగుతా ఉందండి. ఓకే. క్యాంపెయిన్ ఈజ్ రెడీ టు పబ్లిష్. సో వన్స్ ఇల్ గెట్ అన్ ఆప్షన్ హియర్ పబ్లిష్ అనేది అయిపోయిన తర్వాత పబ్లిష్ మీద క్లిక్ చేయండి, సరిపోతుంది. ఓకే. సో నేను పక్క ట్యాబ్లో ఐల్ సే అనదర్ వే టు క్రియేట్ ఎ క్యాంపెయిన్. సో ఇప్పుడు ఇది ఒక వే అండి. డైరెక్ట్గా ఇక్కడ క్రియేట్ మీద క్లిక్ చేసి క్రియేట్ ఎ క్యాంపెయిన్ చూస్ చేసుకోవడం. దిస్ ఈజ్ వన్ వే టు క్రియేట్ ఎ క్యాంపెయిన్. ఇంకొక వేలో ఎలా క్రియేట్ చేసుకోవచ్చు, మనకు బాగా ఎక్స్పీరియన్స్ ఉంది, సో మనం డైరెక్ట్గా క్యాంపెయిన్ క్రియేట్ చేసుకోగలుగుతాము అలా అనుకున్నప్పుడు మనం కీవర్డ్ ప్లానర్ టూల్ దగ్గర నుంచి కూడా మన యాడ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఐ రీలోడ్ దిస్. సో లెట్ మీ గో టు కీవర్డ్ ప్లానర్ టూల్. సో ఇది ఇంకా రొటేట్ అవుతా ఉంది, ఇట్స్ ఓకే. సో ఐ గో టు టూల్స్ అండ్ దెన్ ప్లానింగ్ అండ్ దెన్ కీవర్డ్ ప్లానర్. సో దిస్ ఈస్ అనదర్ వే టు క్రియేట్ ఎ క్యాంపెయిన్. ఇంతకుముందు ఆల్రెడీ కీవర్డ్ ప్లానర్ టూల్ గురించి మనం డిస్కస్ చేసుకున్నామండి. సో డైరెక్ట్గా నేను డిస్కవర్ న్యూ కీవర్డ్స్కి వెళ్తున్నాను. ఐ గివ్ లైక్ మై మెయిన్ కీవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ అండ్ దెన్ మల్టిపుల్ కీవర్డ్స్ ఇవ్వచ్చు. సో ఏఐ పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ కోచింగ్ ఇన్ హైదరాబాద్ అండ్ దెన్ మీరు నా లొకేషన్ కూడా చూస్ చేసుకుంటున్నా అండి, హైదరాబాద్ కదా. సో ఐ చూస్ హైదరాబాద్ అండ్ దెన్ సేవ్. సో నేను ఏం చేస్తున్నా, ఒక రకంగా ఇప్పుడు కీవర్డ్ రీసెర్చ్ చేస్తున్నా అండి. సో కీవర్డ్స్ అన్ని గ్యాదర్ చేసుకుంటున్నా నా క్యాంపెయిన్కి కావాల్సిన కీవర్డ్స్. సో మన సైట్ యూఆర్ఎల్ కూడా ఇవ్వండి. ఇక్కడ ఇక్కడ ఏం చెప్తుంది చూడండి, అన్రిలేటెడ్ కీవర్డ్స్ నేను ఫిల్టర్ చేసేస్తాను, రిలవెంట్ కీవర్డ్స్ మాత్రమే చూపిస్తాను. మీ వెబ్సైట్కి ఏదైతే రిలవెంటో అది. గెట్ రిజల్ట్స్. సో ఇప్పుడు మనకి ఇక్కడ కీవర్డ్స్ అన్ని చూపిస్తుందండి, దాని సర్చ్ వాల్యూమ్ ఎంత ఉంది, కాంపిటీషన్ ఎలాగుంది, ఇలా అంతా కూడా చూపిస్తుంది. సో చూస్ ది కీవర్డ్స్ దట్ ఆర్ రిలవెంట్ టు యువర్ థింగ్. సో హై కాంపిటీషన్ కాకుండా ఫస్ట్ మీడియం అండ్ లో కాంపిటీషన్ చూస్ చేసుకోండి ఒకవేళ మీరు బిగినర్ అవుతే. సో ఐ విల్ చూస్ 4 to 5 keywords. సో టాప్ 5 ఇన్స్టిట్యూట్స్, బెస్ట్ ఇన్స్టిట్యూట్స్ ఫర్ డిజిటల్ మార్కెటింగ్. సో డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్, అడ్వాన్స్డ్ డిజిటల్ మార్కెటింగ్ సర్టిఫికేషన్ కోర్సెస్ ఇన్ హైదరాబాద్, ఇలా కూడా సర్చ్ చేయొచ్చండి. డన్. సో ఇప్పుడు నేను ఇవన్నీ చూస్ చేసుకున్నాను. మన మ్యాచ్ టైప్ ఏది ఉండాలి, ఎగ్జాక్ట్ మ్యాచ్ కానీ ఫ్రేజ్ మ్యాచ్ కానీ ఉండాలి. సో ఐ కన్వర్ట్ దెమ్ టు ఫ్రేజ్ మ్యాచ్ అండ్ దెన్ యాడ్ దెమ్ టు ఏ క్యాంపెయిన్. సో ఒక క్యాంపెయిన్కి మీరు యాడ్ చేసుకోండి. సో నేను న్యూ యాడ్ గ్రూప్కి యాడ్ చేస్తున్నా అండి. సో ఒకవేళ ఎగ్జిస్టింగ్ కావాలంటే మీరు ఎగ్జిస్టింగ్ క్యాంపెయిన్ కన్నా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇందాక ఏం చెప్పాను, ఒక న్యూ క్యాంపెయిన్ క్రియేట్ చేసుకోవాలి ఇన్ అన్ అదర్ వే. సో ఐఎమ్ క్రియేటింగ్ ఎ న్యూ యాడ్ గ్రూప్. సో ద యాడ్ గ్రూప్ నేమ్ ఈస్ హెచ్వైడి అని ఇస్తున్నా అండి. క్రియేట్. ఓకే అండ్ దెన్ యాడ్ కీవర్డ్స్. సో ఇప్పుడు ఈ కీవర్డ్స్ అన్ని యాడ్ గ్రూప్కి యాడ్ అయిపోతాయి అన్నట్టు ఫ్రేజ్ మ్యాచ్లో. ఓకే. సో యూ కెన్ ఆల్సో వ్యూ ది సేవ్డ్ కీవర్డ్స్. సో చూడండి, సో ఈ కీవర్డ్స్లో మీకు అన్నీ కూడా సేవ్ అయిపోయాయి. సో ఇప్పుడు మీరు క్రియేట్ క్యాంపెయిన్ అనే ఆప్షన్ ఇక్కడ ఉంటుందండి. నేను క్రియేట్ క్యాంపెయిన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో క్యాంపెయిన్ నేమ్ వచ్చేసి డిజి రెడీ డిజిటల్ మార్కెటింగ్ డిఎం అని ఇస్తున్నా. న్యూ క్యాంపెయిన్. మీ డైలీ బడ్జెట్ ఇవ్వండి, యావరేజ్ డైలీ బడ్జెట్. అండ్ దెన్ మీరు పొలిటికల్ యాడ్స్ రన్ చేస్తున్నారా లేదు, అండ్ క్లిక్ ఆన్ సేవ్.
the campaign will be created. ఓకే. సో మీరు క్రియేట్ యాడ్స్ కావాలన్నా ఇక్కడ నుంచి యాడ్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చండి. ఆర్ ఎల్స్ ఐ విల్ గో టు క్యాంపెయిన్స్ అండ్ ఐ విల్ చెక్. సో క్రియేట్ యాడ్ కాపీస్ అని ఉంది కదండి, అక్కడ నుంచి మీరు యాడ్ కాపీస్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. లేదు అంటే క్యాంపెయిన్స్కి వెళ్తే సో ఐ విల్ చూస్ ఆల్ క్యాంపెయిన్స్. మీరు కొత్తగా క్రియేట్ చేసుకున్న క్యాంపెయిన్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి, జీ రెడీ డిఎం అని. ఇక్కడికి వెళ్ళండి. అండ్ దెన్ దిస్ ఈస్ ద యాడ్ గ్రూప్ ఐ క్రియేటెడ్. ఇక్కడికి వెళ్ళి మీరు కీవర్డ్స్ అన్ని, మీరు యాడ్ చేసిన కీవర్డ్స్ అన్ని ఇక్కడ కనిపిస్తున్నాయి. సో త్రూ కీవర్డ్ ప్లానర్ టూల్ ఏమైనా ఎక్స్ట్రా కావాలన్నా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ ఇఫ్ యూ వాంట్ యాడ్ ఎనీ నెగటివ్ కీవర్డ్స్ ఆల్సో యూ కెన్ యాడ్. ఓకే. సో యాడ్ నెగటివ్ కీవర్డ్స్, ఏమైనా నెగటివ్ కీవర్డ్స్ కావాలన్నా మీరు ఇక్కడ యాడ్ చేసుకొని సేవ్ చేయొచ్చు. నా ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ యాడ్స్ అండ్ ఆల్, సో మీకు ఇక్కడ కనిపిస్తుందండి క్యాంపెయిన్స్లో యాడ్స్ అని. అక్కడికి వెళ్ళి యూ కెన్ క్రియేట్ ఎ రెస్పాన్సివ్ సర్చ్ యాడ్. సో డిజీ రెడీ డిఎంలోనే క్రియేట్ అవుతా ఉంది, ఇక్కడ మీకు ప్రూఫ్ అనమాట. సో హైదరాబాద్ యాడ్ గ్రూప్లో క్రియేట్ అవుతా ఉంది. సో యూ కెన్ గివ్ యువర్ ఫైనల్ యూఆర్ఎల్. సో ఇక్కడ వేర్ పీపుల్ విల్ గో, సో గివ్ దట్ ఫైనల్ యూఆర్ఎల్ and then give a headline. So A Power Digital Marketing, and then digital marketing course, something I'm giving, and then description కూడా ప్రాపర్గా ఇవ్వండి. సో లర్న్ డిజిటల్ మార్కెటింగ్ and grow your business or take your business to next level. So you can use ChatGPT also, as I said before. So take your business to next level, learn from experts, like that. సో ప్రాపర్గా ఇవ్వండి. నేను ఎగ్జాంపుల్కి ఇస్తున్నాను. సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చూస్ సమ్ సైట్ లింక్ ఎక్స్టెన్షన్స్ ఆల్సో యాడ్ చేసి యూ కెన్ క్రియేట్ హియర్ ఇట్ సెల్ఫ్. మీరు ఇక్కడే సైట్ లింక్ ఎక్స్టెన్షన్ కానీ ఇంకా వేరే ఎక్స్టెన్షన్స్ కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు. అండ్ దెన్ క్లిక్ ఆన్ సేవ్ యాడ్. సో లైక్ దిస్ యూ కెన్ క్రియేట్ మల్టిపుల్ యాడ్స్ ఆల్సో. ఇప్పుడు ఒక యాడ్ క్రియేట్ అయిపోయిందని ఇంకొక యాడ్ క్రియేట్ చేయాలి అనుకుంటే, so you can also click here and you can create another responsive search ad. Clear till now? అర్థమైందా Yes. అండి? Yeah, సో yeah. రెస్పాన్సివ్ సర్చ్ యాడ్ అంటే ఏం లేదండి, ఇంతకుముందు మనం ఏ యాడ్ అయితే క్రియేట్ చేస్తామో, సో దీంట్లో చాలా హెడ్లైన్స్ మనం ఐ షో, మనం ఇంతకుముందు జస్ట్ కొన్ని హెడ్లైన్స్ కొన్ని డిస్క్రిప్షన్స్ ఇచ్చేవాళ్ళము. మనం ఏదైతే ఇస్తామో అదే చూపించేది యూజర్కి. ఇప్పుడు ఏమవుతుందంటే ఇట్ విల్ టేక్ మల్టిపుల్ హెడ్లైన్స్ ఫ్రమ్ అస్. సో ఏది బెటరు, ఏ సర్చ్ క్వెరీకి ఏ హెడ్లైన్ అయితే బెటరు, ఏ డిస్క్రిప్షన్ అయితే బెటర్ అనేది గూగుల్ ఏఐనే డిసైడ్ చేసి చూపిస్తుందండి. సో దట్స్ వై ఇట్స్ కాల్డ్ రెస్పాన్సివ్. ఇట్ రెస్పాన్స్ అకార్డింగ్ టు ది యూజర్ సర్చ్ క్వెరీ. అందువల్ల సో ఇట్స్ కాల్డ్ రెస్పాన్సివ్ సర్చ్ యాడ్ అనమాట. So like this, we can create a campaign from scratch. So by directly going to campaigns, create a campaign. So direct గా campaign లోకి వెళ్ళి, సో campaign లోకి వెళ్ళి ప్లస్ మీద క్లిక్ చేసి క్రియేట్ ఏ క్యాంపెయిన్ అయినా వెళ్ళొచ్చు, క్రియేట్ చేయొచ్చు. లేదంటే మీకు నా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది అనుకుంటే, సో ఫస్ట్ కీవర్డ్ ప్లానర్ టూల్కి వెళ్ళి డైరెక్ట్గా కీవర్డ్ సెలెక్ట్ చేసుకొని ఏదైనా యాడ్ గ్రూప్స్కి యాడ్ చేసుకొని అక్కడ నుంచి మీరు క్యాంపెయిన్ ఇంకా యాడ్ కాపీస్ అవన్నీ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ అడ్వాన్స్డ్ సర్చ్ క్యాంపెయిన్. ఓకే, క్లియరా అండి? సో Yes. మనం పాస్ట్ క్లాస్లో కీవర్డ్ మ్యాచ్ టైప్స్, కీవర్డ్ అసెట్స్ ఇవన్నీ కూడా డిస్కస్ చేసాం. సో కీవర్డ్ మ్యాచ్ టైప్స్, కీవర్డ్ అసెట్స్, సారీ యాడ్ అసెట్స్, అండ్ దెన్ మ్యాక్సిమైజ్ క్లిక్స్, ఈ బిడింగ్ స్ట్రాటజీస్ ఇవన్నీ యూజ్ చేసి మనం సర్చ్ నెట్వర్క్ క్యాంపెయిన్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో అందుకే అడ్వాన్స్డ్ సర్చ్ నెట్వర్క్ అన్నా. సో లాస్ట్ టైం మనం ఇవన్నీ యూజ్ చేయలేదు కాబట్టి బేసిక్ సర్చ్ నెట్వర్క్ క్యాంపెయిన్ అన్నా. ఓకే. సో వెన్ యూ ఆర్ క్రియేటింగ్ ఏ సర్చ్ నెట్వర్క్ క్యాంపెయిన్, కీప్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ యువర్ మైండ్. సో మీరు కీవర్డ్స్కి ఎట్లాంటి మ్యాచ్ టైప్ వాడుతున్నారు, మీ బిడ్డింగ్ స్ట్రాటజీ ఏంటి. ఓకే. సో కీవర్డ్ అసెట్స్ ఏమైనా యాడ్ సారీ యాడ్ అసెట్స్ ఏమైనా యాడ్ చేయాలనుకుంటున్నారా? నాకు మాట కీవర్డ్ అనే వస్తుంది. ఓకే, యాడ్ అసెట్స్, గూగుల్ యాడ్ అసెట్స్ లైక్ సైట్ లింక్స్, కాల్
కాలర్లీ యాడ్స్. సో కాలర్లీ యాడ్స్ అని కూడా అనొచ్చండి, ఫోన్ నెంబర్ యాడ్ చేస్తే. సో అట్లాంటివి ఏమన్నా ఎక్స్టెన్షన్స్ యాడ్ చేయాలి అనుకున్నా కూడా యూ కెన్ యాడ్ అండ్ యూ కెన్ క్రియేట్ ఏ క్యాంపెయిన్. సో దట్స్ అబౌట్ అడ్వాన్స్డ్ సర్చ్ నెట్వర్క్ క్యాంపెయిన్.